విశాఖలో సిఐఐ సదస్సు పేరుతో 2 రోజుల పాటు చంద్రబాబు సర్కార్ హడావిడి చేసింది. లక్షల కోట్ల పెట్టుబడులు, వందలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆకాశమే హద్దుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ మీడియా కూడా అదే ప్రచారంలో మునిగి ఉండగా చంద్రబాబు నోరు జారారు. విశాఖ ఉక్కు కార్మికులు, సంబంధిత సంఘాల నాయకులపై ఆయన నోరు పారేసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టపోవడానికి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులే సోమరతనమే కారణమని అర్థం వచ్చే రీతిలో బహిరంగంగానే ఆయన అన్నారు. చంద్రబాబు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ప్రశ్నిస్తే చాలు ఆయన తట్టుకోలేరు. చేతిలో అపరిమితమైన అధికారం ఉందనే కారణం కావచ్చు, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఆయన అనుకుంటున్నట్లున్నారు. సిఐఐ సమ్మిట్ వల్ల వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులపై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా టీడీపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉన్నాయి. బాబు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు అన్నట్లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీడియో విడుదల చేశారు. బాబు మాటల్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో పౌర సమాజం ఉందని పల్లా శ్రీనివాసరావు భావిస్తున్నారా అనే ప్రశ్న ఎదురవుతోంది. గతంలో తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన నాయి బ్రాహ్మణులపై నడి రోడ్డుపై చంద్రబాబు చిందులు తొక్కారు. తోకలు కట్ చేస్తానని, వారి వృత్తిని అవమానించే రీతిలో బాబు మండిపడడాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును నిలుపుకోలేకపోతుండటంతో పాటు ఇంకా పెట్టని ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తుందని ఆయన చెప్పడం విశేషం. ప్రైవేటీకరణపై చంద్రబాబు మోజు మరోసారి బయటపడుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలన అంటే చాలు ప్రైవేటు స్వర్గధామం. విద్య, వైద్యం, పరిశ్రమలు ఇలా ఒక్కటేమిటి, అన్నీ ప్రైవేట్ అర్పణమే. కేవలం తమ పదవుల్ని మినహాయించుకుని అన్నింటినీ ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు వెనకాడడం లేదని వామపక్షాల నాయకులు విమర్శలు ఆలోచింపచేసేలా ఉన్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు కామెంట్స్ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి నష్టం తెచ్చేలా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. బాబు చెప్పింది వినాలే తప్ప ఎదురు ప్రశ్నిస్తే ఆయన స్పందన అట్లే ఉంటుందనే మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నాయకుడిగా మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లు అని సిపిఐ నాయకుడు కె రామకృష్ణ ఆరోపణ చర్చనీయాంశమైంది.